KR9 టీవీకి స్వాగతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గారు మాట్లాడతారు. స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్, క్లీన్ గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్ లేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయాలి. క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఒక పాలసీ ఇచ్చాం. 5 లక్షల మందికి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, నైబర్హుడ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో జీసీసీ, ఇంకొక పక్కన వర్కింగ్ స్పేస్. ఈ 3-4 కాన్సెప్ట్ లోనే ఒక 5 లక్షల మందికి ప్రమోట్ చేయాలనుకున్నాం. మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవి ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేయమన్నాం. వేకెంట్ గా ఉంటే, ప్రైవేట్ కూడా వేకెంట్ గా ఉంటే ఐడెంటిఫై చేయమన్నాం. ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి ప్రమోషన్ మొదలు పెడతాం. అది డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్. విల్ క్రియేట్ మాక్సిమం ఎంప్లాయ్మెంట్ త్రూ దిస్ మోడల్. ఇది ఒక ఆ మోడల్. ప్లస్ ఎలక్ట్రానిక్స్ లో కూడా లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. ఎక్కువ బ్లూ కాలర్డ్ జాబ్స్ వస్తాయి. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు ఆన్ క్రియేటింగ్ 20 lakh జాబ్స్. నేను అన్ని పారిశ్రామికవేత్తలందరం కలిసేటప్పుడు వాళ్ళు ఒకటే కోరుతున్నారు, అన్ని రాష్ట్రాలు ఈ రోజు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం బీట్ చేయాలి. కేవలం ఇన్సెంటివ్స్, వాటర్ అలాట్మెంట్ అయి కాదు. సో ఫీల్డ్ కి దగ్గరుండి ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ 72 gigawatts ఆనరబుల్ సీఎంస్ విజన్. దానికి కావాల్సిన నిన్న కూడా డిన్నర్ వి డిస్కస్. దానికి కావాల్సిన మ్యాన్ పవర్ అగైన్ in skill development department we are working on it, but speed of doing business we have to beat them. We have to beat the other states. That is what every industrialist, and that is why every industrialist is now looking at Andhra Pradesh. While important projects we will drive, we can drive and we will drive, but there will be even 10 crore investor, 5 crore investor. MSMEs are where 80% of the jobs get created. So I request all of you to take every investment very, very seriously. I cannot emphasize this more. We have to beat other states in speed of doing business. And that is, the Honorable CM garu ninna oka oppandam Google to kudirichukunte, sir said no more months. Please discuss with me on days. So he specifically told me in that meeting. So I request all of your cooperation to deliver in days and not in months. Thank you.